శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. నా వీడియోలు చూడండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. న్యూమరాలజీలో మీరు వీడియోను స్కిప్ చేయకుండా శాంతంగా చూడండి. ఒక 5 నిమిషాలు ఉంటుంది అంతే. ఇది చాలా ఉపయోగకరమైన వీడియో అని భావిస్తున్నాను నేను. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, న్యూమరాలజీతో అదృష్టవంతులు కండి. వినడానికి చాలా వింతగా అనిపిస్తుంది. న్యూమరాలజీ అంటే ఏమిటి, దాంతో అదృష్టవంతులు కంటే ఏమిటి? ఏదో చెప్తున్నాడు గురుగారు చెప్పి మనం గాలి కొట్టేసి ఆ వీడియో చూస్తున్నాడని అనుకుంటున్నారేమో. కాదు. నేను ఏదైనా మాట్లాడానంటే ఒక ఆధారము, ఒక సబ్జెక్టు, దానిలో విలువలు ఉంటేనే మాట్లాడతాను, కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను ఎప్పుడు మాట్లాడను. అలాగని చెప్పేసి పదే పదే మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు, కోటేశ్వర్లు అయిపోతారు, ధనవంతులు అయిపోతారని గాలి కొట్టే వ్యక్తిని కాదు నేను. సబ్జెక్ట్ కరెక్ట్గా ఉంటేనే మాట్లాడతాను, లేకుంటే లేదు. అటు జ్యోతిష్యమైనా కానీ, న్యూమరాలజీ కానీ, ఇంకా ఏదైనా కానీ ఖచ్చితమైన నిర్ణయాలు ఆ శాస్త్రంలో ఉంటేనే దాన్ని స్పష్టంగా చెప్తాను, కానీ నా సంత కవితాన్ని పెట్టించి ఏదో నా పుట్ట గురించి చేసేవాడిని కాదు. 100కు 100 నిజం చెప్తున్నాను. న్యూమరాలజీ అనేది గొప్ప సబ్జెక్టు. ఇది అంకెల యొక్క గారిడి, సంఖ్యాశాస్త్రం. మనకు ఏ నెంబర్లు కలిసి వస్తాయి, ఏ నెంబర్లు మనకు లాభాన్ని చేకూరుస్తాయి, ఏ నెంబర్లు మనకు నష్టాలు చేకూరుస్తాయని చెప్పేది న్యూమరాలజీ. ఈ రోజు మనం పనిచేస్తే ఎలాగైతే తిదివార నక్షత్రాలను బట్టి చేస్తామో, ఇది కూడా నెంబర్స్ని బట్టి చేస్తారు. ఎంతో మంది దీన్ని అద్భుతంగా పట్టుకొని రాణించారు. వాళ్ళ యొక్క అదృష్టాన్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. దీనికి ఆద్యుడు, పైథాగరస్సు, దాని తర్వాత చాలా మంది ప్రయోగాలు చేశారు. కానీ విశ్వవిఖ్యాతమైన వ్యక్తి మాత్రం కీరో. అతను చాలా పెద్ద మందికి, రాజులకు, పెద్ద మినిస్టర్లకు, వాళ్ళందరికీ నియమ పరీక్ష చేసి అద్భుతాలు చేసి చూపెట్టాడు. ఆ పుస్తకాలన్నీ చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఇకపోతే చైనాలో లూషో అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను కూడా ఈ న్యూమరాలజీ మీద చాలా కష్టపడ్డాడు. వాళ్ళు చాలా మంది నమ్ముతారు, వాటిని పాటిస్తారు. మనం కూడా మన భారతదేశంలో న్యూమరాలజీ చాలా తక్కువగా ఉంది. దాన్ని కనుక పాటించేదుంటే అద్భుతాలు జరుగుతాయి, మీ జీవితాలలో వెలుగు నిండుతాయి. ఈరోజు 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తే కలిసి వస్తుంది, వారికి అదృష్ట సంఖ్యలు ఏమిటి, ఆ విషయం మాట్లాడుతున్నాను. 3 అనేది ఇది జూపిటర్ సంఖ్య, గురు సంఖ్య. ఎవరైనా కానీ ఈ గురు సంఖ్యలో పుట్టిన వారికి హుందాతనము, పెద్దరికము, 10 మందిలో పెద్ద మనిషిగా చలామణి కావడం, ఏదైనా బిజినెస్ చేస్తే ప్రశాంతంగా చేయడం, ఏదైనా ఉద్యోగం చేసినా కానీ, తక్కువ స్థాయి ఉద్యోగం చేసినా కానీ వారిలో హుందాతనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ నాయకులను తయారు చేసే తత్వము, విద్యార్థులను తయారు చేసే తత్వము, సమాజంలో మంచిని పెంచే తత్వము వీరికి బాగా ఉంటుంది. అలాగే 1 to 12 నెంబర్, 12 నెంబర్ కూడా 3 సిరీస్లోకి వస్తుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్. 1+2, 1 సూర్య సంఖ్య, 2 చంద్ర సంఖ్య. ఈ 2 కలయికల సమ్మేళనం వల్ల కొంత క్యారెక్టర్లో తేడా ఉంటుంది. అలాగే 21 ఇది సేమ్ 12 లాగానే 2+1. చివరిగా 30, 30. ఈ 30 నెంబర్ కూడా నెంబర్ 3 లాగానే క్యారెక్టర్ ఉంటుంది. నేను ఏది చెప్పానో అదే ఉంటుంది. ఇకపోతే మనకు ఈ యొక్క న్యూమరాలజీ ప్రకారంగా మనకు నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎలా ఉంటుందో మనకు గ్రహాలు కూడా 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలకు 9 నెంబర్లను యాడ్ చేసి వాళ్ళు సంఖ్యాశాస్త్ర నిపుణులు, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనం అవి గ్రహాలుగా భావించి మనం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఉదాహరణకు నేను చెప్తాను, ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, చూసుకోండి. 3/8/1985. 3/8/1985 ఇతని డేట్ ఆఫ్ బర్త్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అతని పేరు గోపిగా వచ్చింది. గోపిగా వచ్చినప్పుడు G=3, O=7, P=8, I=1. టోటల్గా ఆయన డెస్టినీ నెంబర్ ఎంత అయింది? 19 అయింది. 19+1, 9+1 10. అది 1 నెంబర్లోకి వచ్చింది. ఇతనికి ఇది సరిపోతుంది. కానీ ఒకవేళ కనుక ఇతని కనుక డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం మొత్తంగా కలుపుకుంటే వస్తాయి 2 డిజిట్స్. ఆ 2 డిజిట్స్ను కనుక మనం కలిపామనుకోండి, అది ఒక సింగిల్ డిజిట్గా అవుతుంది. అప్పుడు కనుక వీరి డెస్టినీ నెంబర్, ఈ 3 నెంబర్ వారు ఎవరైతే ఉన్నారో, 3 తేదీలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో, వారి డెస్టినీ నెంబర్ కనుక 8 వచ్చింది అనుకోండి, చాలా 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 ఇబ్బంది పడిపోతారు. నువ్వు ఎంత చేయి వారు కష్టపడ్డా కానీ ఉపయోగం లేదు. నేను చెప్పినవన్నీ వేస్ట్ అవుతాయి. అలాగే వీరికి 6 నెంబర్ వచ్చింది అనుకోండి, 6 నెంబర్ కూడా వీళ్ళని చాలా ఇబ్బందిగా చేస్తుంది. 5 నెంబర్ వచ్చింది అనుకోండి, 5 నెంబర్ కూడా ఇబ్బంది చేస్తుంది. వారి డెస్టినీ నెంబర్ కనుక
6 కానీ 8 కానీ 5 కానీ వస్తే వారి జీవితం అలాగా ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలంటే నీ పేరులో ఎంత వాల్యూ ఉంది, నీ అక్షరాలకు ఎంత విలువ ఉంది, వాటిని కరెక్షన్ చేయాలి. కరెక్షన్ అంటే నీ పేరు మొత్తం మార్చేయం, పేరులో ఒక అక్షరాన్ని మార్చి నీ యొక్క వైబ్రేషన్ను ఆ సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఎంత వైబ్రేట్ అయితే బాగా ఉంటుంది అని చూసేసి అది లెక్క కట్టేసి దాన్ని చేస్తాం. అది క్యూరో పద్ధతిలోనే చేస్తాను, వేరే పద్ధతిలో చేయను. ఆ పద్ధతి ప్రకారంగా కనుక మీ నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఆ నేమును మీరు కనుక నేను చెప్పిన పద్ధతిలో కనుక ఒక ప్రాక్టీస్ కనుక చేసి ఒక సిగ్నేచర్ కూడా ఇస్తారు గ్రాఫాలజీ ప్రకారంగా, ఆ సిగ్నేచర్ కూడా ప్రాక్టీస్ చేశారనుకోండి అద్భుతంగా ఉంటుంది. అలాగే అదృష్టరత్నాలు ఉంటాయి, ఏ నెంబర్ వారికి ఆ యొక్క నెంబర్కు అదృష్టరత్నాలు ఉంటాయి. ఆ అదృష్టరత్నాన్ని కూడా లాకెట్లో కనుక ధరించి మెడలో వేసుకుంటే, చాలామంది రింగు చెప్తారు కానీ రింగ్ అనే దానికంటే లాకెట్లో ఉండడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఎంతోమందికి ఈ లాకెట్ ఇచ్చాను, వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇందులో మోసం లేదు, దగా లేదు, అపనమ్మకం లేదు, నమ్మకం లేదు. ఖచ్చితంగా శాస్త్రమే చెప్తుంది. అంకెలతో వందల సార్లు వేల మందికి ఇచ్చాను, అవి చూశాను కల్లారా. చివరికి నేను కూడా 20 సంవత్సరాల క్రితం మార్చుకున్నాను నా నేమ్ను. ప్రకాష్ గురువుగా ఉంటే ప్రకాష్ గురువుగా మార్చుకున్నాను, GURRU మార్చుకున్నాను. చాలా అద్భుతం అనిపించింది. ప్రాక్టికల్గా చేసిన తర్వాతనే చెప్తాను కానీ ఏదో చెప్పేసి ఏదో గడవాలని, నాలుగు డబ్బులు సంపాదించాలని ఉద్దేశం నాకు కాదు. మీకు ఎవరికైనా న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండి మీకు నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలని అనుకుంటే ఒక్కసారి ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.